గవిచర్ల గ్రామంలో అధికార పార్టీ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న బాష్పాక సదయ్య గారిని గ్రామ గవిచర్ల గ్రూప్ అడ్మిన్ అయిన నేను ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు బాసిపాక సదయ్య, సన్న పాలకుమ్రయ్య, గ్రామం గవిచర్ల, మండల సంఘం, జిల్లా వరంగల్. నేను కంటిన్యూ చేయండి. నేను కార్తీక్ గారు చెప్పినటువంటి సమస్యలపైన ఊరిలో ఉన్న గ్రామ ప్రజలకు స్పష్టతను ఇవ్వదలుచుకున్నా. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ ప్రథమ పౌరుని అంటే సర్పంచ్గా ఎన్నికైన క్షణం నుండి గ్రామ అభివృద్ధి కోసం, గ్రామ పరిశుభ్రత కోసం ఎల్లవేళలా పాటుపడతానని మీ అందరికీ హామీనిస్తూ ముఖ్యమైన విషయాలు తెలియజేస్తున్నాను. మీరు అధికారంలోకి వస్తే గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారో కొన్ని చెప్పండి. ఇంతకుముందు జరిగినటువంటి అభివృద్ధి ఎంతవరకు జరిగింది, ఇంకా జరగాల్సింది ఎంత ఉంది అనే దాన్ని బేరీజ్ వేసుకొని ప్రజల సమక్షంలోనే ఇది చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రజాపాలనలోనే గ్రామ సభల ద్వారా సెలెక్ట్ చేసి ఈ ఊరికి ఇది మంచిది అని 10 మంది అన్నప్పుడే దాన్ని నిర్వహించడం జరుగుతుంది. విచ్చలవిడితనం ఇంతకుముందు జరిగినట్టు జరగదని కూడా ఈ సందర్భంగా హామీస్తున్నా. ఓకే, మన ఊళ్ళో ఒకట చాలా సమస్యలు ప్రజల ద్వారా తెలుసుకొని మీ ముంగడికి రావడం జరిగింది. అయితే మీరు కూడా ఈ గ్రామ పౌరులే, మీరు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఊళ్ళో ఉంటున్నారు, మీరు రాజకీయం చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. ఆ సమస్యలు ఏంటనేవి కూడా మీకు కూడా తెలుసు. కావలిస్తే ఈ వీడియో ద్వారా మీరు భవిష్యత్తులో అందరికీ హామీ ఇస్తే, ఒకవేళ సర్పంచ్ పదవిని స్వీకరించినట్లయితే ఆ తర్వాత మాకు కూడా కొంత నమ్మకం, ఈ గ్రూపును వీడియో ద్వారా మీరు చెప్పారు కదా ఏమైందని అడుగుతారనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన రోడ్లు పరిశుభ్రత గురించి, వాటి మీద మీ అవగాహన ఏ విధంగా చేస్తే బాగుంటుందో చెప్పండి. గ్రామ పంచాయతీ సిబ్బంది యథావిధిగా రోడ్లపై చెత్తాచెదరం లేకుండా, ఎలాంటి దుమ్ముదీరు లేకుండా పరిశుభ్రంగా ప్రతిరోజు నిర్వహించినట్టు వార్డ్ వైజ్గా ప్రతిరోజు ఎలాంటి చెత్తాచెదరం లేకుండా తీసివేసే కార్యక్రమం జరుగుతుంది. ఆ విధంగానే డ్రైనేజీ రోడ్లపైనకే పంపిస్తున్నారు వీధులలో. చాలామంది మన గ్రూప్లో కూడా కామెంట్ చేయడం జరుగుతుంది. వాటి మీద మీ చర్య ఎన్ని రోజులలో పరిష్కరిస్తారు? ఇప్పటి వరకు సైడ్ కాలు లేని ప్రాబ్లం కొంత, దానివల్ల ఇబ్బంది జరుగుతుంది. దాని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గౌరవ శాసనసభ్యులు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మన గ్రామానికి సంబంధించినటువంటి ఏ సమస్య ముందు తీసుకోవాలో ఆ సమస్య ముందున్న సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి దాన్ని సాల్వ్ చేయడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నా. ఎందుకంటే ఎట్లాగో అధికారం ముఖ్యమంత్రి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏ పని చేయాలన్నా కూడా అధికార పార్టీ సర్పంచ్ అయితేనే సాధ్యమవుతుంది. కాబట్టి గ్రామ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి. ఈ రోడ్లపైన పశువులు కట్టివేయడం, వ్యర్థాలను అంటే పెంటలను వేయడం, ఈ విధంగా సమస్యలు మీరు కూడా రోడ్డు వెంబడి పోతుంటే చూస్తారు, ఇప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు. వాటి మీద మీరు దృష్టి ఎంతవరకు ఉంది? వాటిని ఏ విధంగా సాల్వ్ చేస్తారు? ఎవరికైనా పశువులు అనేది సహజం. ఇది మనం విలేజ్ సమస్య కాబట్టి గ్రామంలో ప్రతి ఒక్కరికి బర్రెలు, ఎద్దులు, మేకలు అన్నీ ఉండడం సహజం కాబట్టి, కాకపోతే రోడ్డుకు దగ్గర కాకుండా కొంచెం దూరం కట్టేసే విధంగా చర్యలు ఉంటాయని మనం చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు రోడ్డుపైకి వచ్చేటువంటి చెట్ల కొమ్మలు ఉన్నాయి సార్, వాళ్ళ దగ్గరికి పోయి గ్రామ పంచాయతీ వాళ్ళు మాట్లాడడం అన్నప్పుడు కొంత వ్యతిరేకతను ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఆ చెట్ల కొమ్మల ద్వారా కరెంటు పోలకు ఇబ్బంది అవుతుంది. ఓ రోజు రాత్రి కరెంటు పోతే తెల్లారేదాకా రాకుంటే ఎవరైనా సర్వీస్ చేయాలన్నా కూడా చెట్ల కొమ్మల వల్లనే కరెంటు డ్రాప్ అవుతుంది. కాబట్టి వీటి మీద మీరు ఎంత తొందరగా చర్య తీసుకుంటారు సర్పంచ్ ఆయన వెంబడే?
ఫస్ట్ మనము ఒకసారి సిబ్బంది ద్వారా చెప్పడం జరుగుతుంది. వారు స్వయంగా తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. రెండవసారి కూడా చెప్పడం జరుగుతుంది. మూడోసారి వారికి చెప్పకుండానే తొలగించడం జరుగుతుంది. ఓకే. ఈ ప్రమాదకరంగా ఉన్నటువంటి కరెంటు పోల్ల గురించి లైన్లు కిందికి ఉండి కూడా వాటి కింద నుంచి మన నడుస్తున్నటువంటి ప్రజలతోని ఎట్లా ఈ సమస్యను ఎట్లా సాల్వ్ చేస్తారు? ఇప్పుడు కరెంటు శాంక్షన్ అయినటువంటి పోలు కూడా ఇంకా రన్నింగ్ ఉన్నది, వాటి మీద మీ అభిప్రాయం? వాస్తవం చెప్పాలంటే మేము చిన్న పిల్లగాళ్ళు అప్పుడు వేసినటువంటి పోళ్ళు అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. అవి వంగడం వల్ల లైన్స్ కిందికి రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా సాధ్యం ఎంతవరకు చేయగలుగుతామో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి వీలైనంత త్వరగా ఆ సమస్యను కూడా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. ఈ మంచినీళ్ళ పైపులు వలిగితే ఎన్ని రోజులలో సమస్యను సాల్వ్ చేస్తారు? అసలు ఎందుకు ఈ సమస్య వస్తుంది? మన ఊళ్ళో 3 ట్యాంకీలు ఉన్నాయి, పైప్ లైన్ సరిగా లేదా, లేకపోతే మెయింటెనెన్స్ సరిగా లేదా? మీకున్న అవగాహన, వాటి పరిష్కార మార్గం చెప్పండి. నాకు తెలిసినంత వరకు అయితే మెయింటెనెన్స్ ప్రాబ్లమే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సిబ్బంది కొంచెం నిర్లక్ష్య వైఖరి వల్ల కూడా కొంత జరుగుతుంది. దాన్ని వారు పని చేస్తూ ఉన్నారు, కానీ పని భారం ఎక్కువ లేకపోతే ఇంకేం ప్రాబ్లం తెలుసుకొని దాన్ని సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తాం. అందరికీ నీళ్ళు వస్తలేవంటున్నారు, దానికి ఇంకేమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తారా? ఉన్నదాన్ని కట్టి పంపించుకుంటూ ఇంకా సరిపోలేదంటే ప్రత్యామ్నాయం చేయవచ్చు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ రోజు వాడకం నీళ్ళు కాకుండా మంచినీళ్ళు తాగేటువంటి ఉత్తరం వైపు అంటే మన బోరింగ్ అని అంటాము, అక్కడ మంచినీళ్ళ బావి కాడ తెలంగాణ తల్లి విగ్రహం కాడ ఒక బోరింగ్ ఉన్నది, షాపురం బోరింగ్ ఒకటి ఉన్నది. ఈ మంచినీళ్ళు వాడుతున్నా అక్కడ పరిశుభ్రత ఉండలేదు, సరైన సమయంలో ఖరాబ్ అయితే చేస్తలేరు అని చాలామంది మనం గ్రూపులలో చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా వాటికి అంతకుముందు ఒక వాటర్ ప్లాంట్ ఉండేది, అది కూడా పోయింది. దీని మీద మీరు ఏ విధంగా చేస్తారు? ఒకవేళ వాస్తవానికి మన గ్రామంలో 70% మన బోరింగ్ నీళ్ళు మన బతుకమ్మ బొమ్మగారి దగ్గరే వాడడం జరుగుతుంది. ఒక 30% వరకే ఈ ఫిల్టర్ వాటర్ ఇవన్నీ వాడతారు. కాబట్టి దాన్ని యథావిధిగా దాన్ని మంచి మార్గంలో ఉన్నట్టు పైపులు మంచిగా ఉన్నట్టయితే కొంచెం రిపేర్ చేసి ఉంచగలుగుతుంది. ఒకవేళ సెట్ కాకపోతే ఎమ్మెల్యే గారి ద్వారా అని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి కొత్త బోర్ అయినా వేసే ప్రయత్నం చేస్తాం. అలాగే వాటర్ ప్లాంట్ ఇంతకుముందు ఉన్నారన్నారు కదా, ఆ వాటర్ ప్లాంట్ విషయంలో అన్ని మెటీరియల్స్ కనుక మంచి ఉన్నట్టయితే దాని సాధ్యాలు పరిశీలించి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకున్నట్టయితే పరిశుభ్రమైన నీరు తాగించడానికే ప్రయత్నిస్తాం. ఓకే. ఈ తాగునీటి పంపిణీలో అసలు నిర్దిష్ట సమయం అనేది లేదని చెప్పేసి ప్రజల వాదన. వీటిని సమయపాలన ఖచ్చితంగా ఉంటుందా నెక్స్ట్ భవిష్యత్తులో? మీరు అన్నట్టు ఇంతకుముందు ఎప్పుడు వస్తుందో నల్లో ఎప్పుడు రాదో తెలియని పరిస్థితులు ఉండే. ఇప్పుడు కూడా అదే మనం తీసుకున్న చర్యలు ఎలా ఉంటాయంటే ఈ సోమవారం వస్తే మళ్ళీ శుక్రవారం టైమింగ్ సోమవారం 6 గంటలకు వస్తా 8 గంటలకు వస్తా ఒక టైం టేబుల్ పెట్టి దాని టైం ప్రకారం మెయింటైన్ చేస్తాం. పైపులు డ్యామేజ్ అయితే కొన్ని రోజులైనా కూడా చేస్తలేరు, మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? సాధ్యమైనంత వరకు మన గ్రామ పంచాయతీ ఏమన్నా నిధులు ఉన్నట్లయితే తొందరగా చేయబడుతుంది. ప్రభుత్వ పరంగా కొంచెం లేట్ అవుతుంది కాబట్టి అది కూడా తొందరగానే పరిష్కరించి ఎటు నీటి సమస్య లేకుండా పరిష్కరిస్తాం. ఎన్ని రోజులలో చేస్తారు? ఇది నేను చెప్పొచ్చో చెప్పదో కూడా తెలియదు, కానీ ఇన్ని రోజులు అనేది మనం చెప్పలేము. మొత్తం మీద సమస్య తొందరగా పరిష్కరిస్తాం. ప్రభుత్వ పథకాల సమాచారం అందరికి అందట్లేదని చెప్పేసి అంటున్నారు. ఎట్లా అంటే దండోరా వేయించినా కూడా కొంతమందికి సామాజిక మాధ్యమాల ద్వారా కానీ మనకి ఇంకేమన్నా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఏర్పాటు చేస్తారా గ్రామ పంచాయతీ తరఫున? ఒకవేళ ఇప్పుడు తమరు అడిగిన క్వశ్చన్ బాగుంది. ఇంత ముందులాగా లేదు, ఇప్పుడు సోషల్ మీడియా టూ ఫాస్ట్ ఉన్నది. దానికి ఉదాహరణ మీరే. ఏ సమస్య ఉన్నా క్షణంలో వ్యాపిస్తాం. ఎవరి ద్వారా? కార్తీక్ గారి ద్వారా. అలాంటి సమస్యను ఇంకేమైనా అవసరం ఉంటే అదే అడ్మిన్ ద్వారా ఇంకెవరి ద్వారా కూడా తొందరగా సమాచారం చేతి విధంగా చూద్దాం. ఈ ప్రధాన కూడలలో సీసీ కెమెరాలు మన మేజర్ గ్రామ పంచాయతీ అయినా కూడా కొంచెం పర్యవేక్షణల లోపం ఉన్నదని అందరూ అంటున్నారు. ఇంత కొంచెం సెక్యూరిటీగా సీసీ కెమెరాలు నిర్వహించగలుగుతారా? ఎంత తొందరగా చేయగలుగుతారు? మీకు తెలుసు, నేను గతంలో మా ఫాదర్ కూడా 34 సంవత్సరాల రాజకీయంలో ఉన్నప్పటికీ కూడా 2001లో సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అప్పుడు మేము జీవనాధారం మాకు రేషన్ షాప్ ఉండే, అప్పుడు అది పోయింది, మీదికి వెళ్ళి పైసలు పోయినాయి.
అప్పుడు మా పరిస్థితి ఎంతో గ్రామ ప్రజలందరికీ తెలుసు. అప్పటి నుండి నా కష్టము ఏదో ఆ భగవంతుని దయ ఉండబట్టి సరే నా కష్టాన్ని చూసి పిల్లలు కూడా కొంచెం బాగా చదువుకొని కొంచెం ప్రయోజకులు అవ్వడం వల్ల ఈరోజు నిలదొక్కుకోవడం జరిగింది. ఇన్ని రోజులు అందరికీ నేను సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వాళ్ళకి సేవ చేయడం జరిగింది. నాకు అవకాశం లేదు. ఎందువల్ల లేదు అంటే నా ఇద్దరు పిల్లల నిబంధన వల్ల దాన్ని చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని నిజంగా రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళు బయట చాలామంది ఉన్నారన్న ఉద్దేశంతో దాని జీవో ఎత్తేయడం వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది. అవకాశం వచ్చడం ఒకటి ప్లస్ నాకు రిజర్వేషన్ కలిసి వచ్చింది. ఈ రూపంగా గ్రామ ప్రజలు ఒకసారి అర్థం చేసుకోండి సవినయంగా మనం చేస్తున్నాం. సీసీ కెమెరాల గురించి మీరు మాట్లాడలేనుకో, సీసీ కెమెరాల విషయం ఓకే. సీసీ కెమెరాల విషయం మీరు తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు అంటే మేము ప్రతిపక్షంగా ఉన్నా కూడా గ్రామ సభలో ఒకసారి చర్చ జరిగింది, పెడదామన్నారు. అది బయట వాళ్ళు తీసుకొస్తున్నారు కానీ మరి మనకు తెలియదు, పూర్తి అవగాహన లేదు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామ సభ ద్వారా ఎలా చేస్తే బాగుంటుంది అనేది అందరి సమక్షంలో చర్చించిన తర్వాత చర్య తీసుకుంటాం. మొదటి గ్రామ సభలనే వీటి గురించి చర్చించుతారా? సంతోషం, పెడదాం. ఎందుకంటే సీసీ కెమెరా కూడా ఇంపార్టెంట్. ఎవరి దగ్గర ఏది జరిగినా కూడా దాని ద్వారా మనం కనుగొనవచ్చు. స్ట్రీట్ లైట్ల ప్రాబ్లం మీ అవగాహన, దాని సమస్య పరిష్కారం ఏ విధంగా? స్ట్రీట్ లైట్ కరెంటు ప్రభావం చాలా ఉంది. దాన్ని క్రమక్రమంగా చేసుకుంటూ పోదాం. అలాంటి సమస్య రాకుండా చూద్దాం. ఈ పిచ్చి కుక్కల సమస్య, కోతుల సమస్య పైన అవగాహన సరే, మీరు అన్నది కరెక్ట్. కుక్కల సమస్య అంటే ఎవరైనా పెంచుకున్న కుక్కలు అయితే మాత్రం ఇంటి దగ్గర కట్టేసుకొని దాన్ని ఇంటి పరిధిలో పెంచుకోవాలి. ఇలా వీధి కుక్కలు ఉంటే మాత్రం దాన్ని అది ఏ రూపంగా నివారించాలో పై అధికారులకు చర్చించి దాన్ని చర్య తీసుకోవచ్చు. ఈ ప్రధాన రోడ్లపైన లైటింగ్ ప్రభావం కొంతుంది. ఆ లైటింగ్ లేకపోవడం వలన కొన్ని ఇన్సిడెంట్లు జరిగేది. ప్రధాన కూడళ్లలో, ప్రధాన రహదారులలో మీరు ఏ విధంగా లైటింగ్ ఇంప్రూవ్మెంట్ చేస్తారు? అదే ఇంతకుముందు మీరు చెప్పారు, ఇదే లైట్ సమస్య, కరెంట్ సమస్య పెద్దదే. సమస్య కరెంట్ పెద్ద సమస్య. మనకున్న సమస్య పెద్దది కరెంట్ సమస్య. దాన్ని క్రమక్రమంగా పరిష్కరించాలి. ఈ బెల్ట్ షాప్ల మీద మీ యొక్క అభిప్రాయం? బెల్ట్ షాపులు అంటే ఇప్పుడు మన విలేజ్ ఎట్లయిందంటే దాన్ని ఒక జీవనోపాధిగా చూసుకుంటారు. చూసుకున్నారు కానీ దానికి ఒక సిస్టమ్, ఒక టైమింగ్ మెయింటైన్ చేసి ఎవరైనా ఏ టైంలో ఇచ్చినా లేపినా ఇస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి సమస్య రాకుండా నా ఉద్దేశం అయితే బెల్ట్ షాపులు కొంచెం క్రమీకరించాలి. కానీ అట్లా అంటే మరి కాంట్రవర్సీ అవుతుంది. నన్ను ఈయనొచ్చి ఏదో వద్దంటాను అనుకుంటారు. కానీ అట్లా కాకుండా ఒక టైమింగ్ సిస్టమేటిక్గా టైం మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తాం. డీజే సమస్య మీరు అనుభవించినది ఏమైనా ఉందా? ప్రాబ్లము జనాలందరూ అనుభవించుతున్నారు. వాటి మీద మీరు ఒకవేళ సర్పంచ్ అయితే తక్షణంగా మీరు ఏం చేయగలుగుతారు? డీజే సమస్య అందరి సమస్య, అది ఏ ఒక్కరి సమస్య కాదు. అది దానివల్ల ఈ పడుకునే వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతుండ్రు. ఆ డిస్టర్బ్ అయ్యి ఇక నిద్ర పోకుండా కూడా తెల్లారి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. కాబట్టి దానికి ఒక సిస్టమ్ పెట్టి 1 or 2 అవర్స్లో దాన్ని డీజే కంప్లీట్ చేసే ప్రయత్నం చేయాలి. ఈ ఉత్సవాలు గ్రామంలో జరుగుతున్నటువంటి పండుగలకు సంబంధించింది అందరితోనూ కలిపిపోవడానికి ఒక మంచి అఖిలపక్షాన్ని ఉత్సవ కమిటీగా ఏర్పాటు చేయగలుగుతారా? తప్పకుండా. ఇది ఏ ఒక్కరి పండుగ కాదు. పండుగ అంటేనే అందరిది. ఈ ప్రతిపక్షం అధికార పక్షం అనేది ఏముండదు. అందరు కలిసి చేసిందాన్ని పండుగ అంటారు. అందరూ కలిసికట్టుగా ఉండాలి. కలిసికట్టుగా అఖిలపక్షం ఏర్పాటు చేసుకొని అందరి సమక్షంలో ఏ దేవతా ప్రోగ్రాం వచ్చినా కూడా సక్సెస్ఫుల్ చేయాలి. ఇంకా నెక్స్ట్ మన గ్రామంలో ఉన్నటువంటి మెయిన్ సమస్య శ్మశాన వాటిక. అధికారికంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఒకటైనా కూడా వివిధ ప్రాంతాలల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటికి సరైనటువంటి ప్రదేశం లేదు. ఏదో అప్పటికప్పుడు అనామతిగా చేస్తున్నారు. వాళ్ళ కార్యక్రమం ఎలా తీసుకుంటారు మరి? వాళ్ళ ఉన్నోళ్ళ అంటే కొంత పేదరికం ఉంటుంది, కొంత ధనికం ఉంటుంది. వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే అసలు ఆ ప్రదేశాల మీద మీ ఉన్న అవగాహన, వాటిని ఎట్లా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? సమస్య మంచిదే అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితులను మనం దృష్టిలో పెట్టుకొని అన్నీ చేయాలంటే కూడా కొంచెం టైం పడుతుంది. దాని మీద దృష్టి పెడదాం. ఎమ్మెల్యే గారి పరిశీలనలో పెడదాం. సాధ్యమైనంత వరకు వాటి పరిష్కారానికి కృషి చేద్దాం. ఈ చెత్త సేకరణ గురించి బండి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉంటుంది, సరిగా రావట్లేదు అని చెప్పి జనాలు అంటున్నారు. వాటి మీద మీ యొక్క అభిప్రాయం? చెత్త సేకరణ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉండాలి. కానీ దానికి ఒక మైక్ అనౌన్స్మెంట్ చేసుకుంటూ
ఎప్పుడు వస్తుంది ఎప్పుడు బయలుదేరుతా అంటే దానికి ఇంట్లో ఉన్న వాళ్ళు అలర్ట్ అవుతారు కాబట్టి దాన్ని సిస్టమేటిక్గా మైక్ వేసుకొని దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం. ఈ రాయకుంట దగ్గర డంపింగ్ యార్డ్ అని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాని పూర్తిగా వాడకటం లేదు అనేది ప్రజల యొక్క సమస్య. అట్లా అంటున్నారు. మరి దాని మీద మీ అవగాహన, దానికి పరిష్కారం ఏమైనా చెప్తారా? అది మన దృష్టికి కూడా వచ్చింది. దానిపైన గ్రామ పంచాయతీ సిబ్బందిని అడిగి తెలుసుకున్న తర్వాత చర్యలు. అదేవిధంగా హోటల్ వ్యర్థాలు, అదేవిధంగా చికెన్ మటన్ సెంటర్లలో వాళ్ళు అప్పటికప్పుడు మార్కెట్లు అమ్మేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. తీవ్రమైన దుర్వాసన వస్తుంది మాకు అని చెప్పేసి చుట్టుపక్కల ప్రజలు మాకు అంటున్నారు. వాటి మీద మీరు ఏం చేయగలుగుతారు? సరే, ఏది ఏమైనప్పటికీ కూడా దాన్ని మనం కొయ్యొద్దు అంటే ఎవరు ఊరుకోరు. కానీ దూర ప్రాంతం, కొంచెం దూరం ప్రాంతంగా ఏర్పాటు చేసుకొని అక్కడ చేసినా కూడా అక్కడ వ్యర్థ పదార్థాలు లేకుండా మళ్ళీ ఇంకా కొంచెం డిస్ట్రిబ్యూట్ దూరంగా వేయాల్సిన ప్రయత్నం. కళ్ళు మండవాల గురించి, కళ్ళు మండలం అంటే ఏదైతే మీకు తెలిసిందే. ఇప్పుడు మనం ఏమన్నా కూడా దానికి వేరే అవుతుంది. దాన్ని చూసి చదువుకోవాలి. ముఖ్యంగా మీ మీడియా ద్వారా, మీ ద్వారా నేను ఇంకొక విన్నపం చేసుకుంటున్నా. గ్రామ ప్రజలకు నా ఒక సూచన, నన్ను రేపు జరగబోయే 14వ తారీఖు ఎన్నికల్లో సమయం 6 గంటల నుంచి 1 గంటల లోపు జరగబోయే ఎన్నికల్లో అధికార పక్షం బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిగా మీకు విన్నవించుకుంటున్నా. నేను ఈ రాజకీయం సర్పంచ్ ద్వారా నేను సంపాదించుకోవాలని రాలేదు. నాకు నా పిల్లల గురించి మన గ్రామ పిల్లలందరికీ తెలుసు. నాకు వెల్ సెటెడ్. కాకపోతే ఏంటంటే మా నాన్నగారి చివరి కోరిక, అప్పుడు 2001లో ఓడిపోయిండు, డీలర్షిప్ పోయింది. రాక 30 సంవత్సరాల తర్వాత ఇద్దరి పిల్లల్ని నిబంధన ఎత్తేయడం వల్ల ఇప్పుడు రాజకీయంగా ముందుకు వచ్చిన నాకు భగవంతుడు ఈ రూపంగా గ్రామ దాటిపోకుండా ఎన్ని రోజులు ఉన్నా గ్రామం దాటద్దు అని భగవంతుడే ఈ రూపంగా నాకు అవకాశం ఇచ్చిన భావిస్తున్నా. దానికి మీరు 14వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో నాకు ఉండబడిన అధికారికంగా వచ్చినటువంటి పాలన గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నా. అలాగే మేనిఫెస్టో ద్వారా కొన్ని సూచించడం జరిగింది. నా చిన్నబ్బాయి డాక్టర్ అందరికీ తెలుసు, ఎంఎస్ జనరల్ సర్జన్, చండీగఢ్లో ఉన్నాడు. రాబోయే 1 ఇయర్లో ఎలాగో హాస్పిటల్ ప్రారంభోత్సవం కాబోతుంది. గ్రామ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో 6 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంప్, 3 నెలలకు ఒకసారి, అవసరం అనుకుంటే 3 నెలలకు ఒకసారైనా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించడానికి ప్రయత్నిస్తానని సవినయంగా మనవి చేస్తున్నా. అలాగే మీరు కూడా ఆలోచించండి. ఎవరైతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజకీయం చేయకుండా అభివృద్ధి చేస్తారో ఆలోచించండి. ఇంకోటి, తెలంగాణ మన క్రీడా ప్రాంగణం ఉంది. దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పరిశుభ్రతగా తీర్చిదిద్ది యువకులకు ఆటలు ఆడుకునే విధంగా చర్యలు తీసుకొని ఎమ్మెల్యే గారి చొరవతో దాన్ని కూడా పరిష్కరిస్తారని, ఊర్లో ఏ సమస్య ఉన్నా గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా ప్రజలకు తెలియజేస్తూ అన్నిటిని కూడా చదువుకునే యువతకు క్రీడా ప్రాంగణం తీర్చిదిద్ది వాళ్ళు ఆడుకునే విధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి దాని అభివృద్ధి కోసం కూడా ప్రయత్నిస్తా. అలాగే మన బస్ స్టాండ్ దగ్గర వరంగల్ నుండి ఇటు మహబూబాద్ ఎక్కడి నుంచి వచ్చే ప్రయాణికులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. టాయిలెట్ ప్రాబ్లం వల్ల దాని ఏదైనా సమస్య ఉన్నట్టయితే ఆ సమస్యను కూడా సాధ్యమైనంత వరకు ప్రతి పని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే రాబోయే రోజుల్లో ఏది అయినా కూడా గ్రామ అభివృద్ధి కోసమే నా కృషి ఉంటుంది, నా పట్టుదల కూడా అదే. ఎంతో కొంత గ్రామానికి మంచి చేసి మంచి పేరు తీసుకొస్తానని, రేపు మళ్ళీ రాబోయే ఏ ఎన్నికైనా కూడా నేను మంచి అయితేనే, మంచిగా చేసిన అనిపించనే మీ ముందుకు వస్తా. అది అనడానికి కూడా నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఏదో రాజకీయం చేసి సంపాదించుకోవాల్సిన అవసరం ఇంతకుముందు చెప్పినా
ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకు ఆ భగవంతుని దయ వల్ల నలుగురు వెల్ సెటిల్డ్. పెద్ద అమ్మాయి డిపార్ట్మెంట్, చిన్న అమ్మాయి డిపార్ట్మెంట్, పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్ బెంగళూరు, చిన్న అబ్బాయి ఎంఎస్ జనరల్ సర్జన్, పెద్ద డాక్టర్. అది అందరికీ తెలుసు. కానీ ఎందుకు చెప్పుకుంటానంటే మీకు అది ఏం సంపాదించుకోవాల్సిన అవసరం లేదు అనడం కోసమే వీళ్ళ పేర్లు చెప్తున్నా. అయ్యో నా పిల్లలు గొప్పలని చెప్పుకోవట్లే. దయచేసి ఇది కూడా అర్థం చేసుకోండి. మళ్ళీ మీరు తప్పులో పడతారు కాబట్టి అయితే మరి 2001 సర్పంచ్ పిల్లలు ఇంత ప్రయోజకులు అయిందంటే నేను పడే కష్టాన్ని చూశాను, కష్ట నష్టాలు చూశాను. అయ్యో మా డాడీ మా కోసం ఇంత కష్టపడుతున్నారు కదా, మా డాడీ కష్టం పోవాలని మా పిల్లలు ఒకరికి ఒకరు పోటీ పడి చదువుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. నేను ఈ స్థాయిలో ఉంచడానికి కారణం కూడా అటో నడిపిన గ్రామ ప్రజలందరికీ తెలుసు, ఊళ్ళో తెలుసు. ఎంత కష్టం అంటే ఎప్పుడు వచ్చేదో ఎప్పుడు పోయేదో నాకే తెలియదు. అలాంటి పరిస్థితి నుంచి, అలాంటి కష్టం నుంచి, కష్ట నష్టాలు నాకు తెలుసు కాబట్టి ఆ కష్టాలు ఎదుటోళ్ళు కూడా పడొద్దన్న ఉద్దేశంతో నాకు ఉన్నంతలో కూడా ఎంతో కొంత వాళ్ళ ఎవరైనా ఎడ్యుకేషన్ ఉన్నట్టయితే నేను కూడా కొంతమంది ఫీజులు కట్టడం జరిగింది. ఆ పుణ్యమే నా పిల్లలకి ఎక్కువగా వచ్చింది. ఇది సగర్వంగా చెప్పుకుంటా, ఎందుకంటే నాకు కష్టంలో తెలుసు, చదువే తెలుసు. యువతకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, వ్యసనాలకు బానిస కాకండి, చదువు మీద శ్రద్ధ పెట్టండి, కన్నా తల్లిదండ్రులకు పేరు తీసుకురండి, మీరు ప్రయోజకులు కాండి, గ్రామానికి పేరు తీసుకురండి. ఎప్పుడైతే ఇవన్నీ మీరు ఒక గోల్గా పెట్టుకుంటారో ఆ గ్రామం అభివృద్ధి అవుతుంది, మీ తల్లిదండ్రులకు పేరు వస్తుంది. ఇవాళ నేను ఈ రూపంగా ఉన్నానంటే నేను పడ్డ కష్టానికి నా పిల్లలు చేసిన ఈ పిల్లలు చూసిన చొరవకు నాకు ఆదర్శంగా అనిపిస్తుంది. కాబట్టి మీకు ఈ సూచన చెప్తున్నా, దయచేసి వ్యక్తీకరించకండి. ఎవరైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. నేను రేపు రాబోయే ఎన్నికల్లో మీకు ఇచ్చిన ప్రతి హామీని ఎందుకు ఇంత గర్వంగా చెప్పుకుంటానంటే రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, అధికారులు ఏం చేసినా కూడా కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నట్టయితే ప్రతి ఒక్క పని జరుగుతుంది. కాబట్టి ఇది మీరు ఆలోచించండి. మీరు ఎవరికో ఓడేసినట్టయితే వారి వల్ల ప్రయోజనం లేదు. దయచేసి గ్రామ ప్రజలందరికీ సవినయంగా చేతులు జోడించి వినయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని, మంచి నిర్ణయం తీసుకొని కొంచెం ఎడ్యుకేటెడ్గా అవగాహన ఉన్న నన్ను ఆశీర్వదిస్తారని, మీ ఆశీర్వదించిన తదుపరి నా గెలుపు అనంతరం మీకు 5 ఏళ్ళు మీ సేవకు చేసే భాగ్యం కల్పిస్తారని, అలాగే మంచి చేసి మీ ముప్పు పొంది మళ్ళీ ఎలాంటి అవకాశం వస్తే అప్పుడు మీ ఆశీర్వాదం మళ్ళీ వస్తారని తెలియజేస్తూ గ్రామ ప్రజలకు వినయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్.